ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు సాగు చేస్తున్న పంటల్లో మేలైన దిగుబడులు సాధించడానికి పాటించాల్సిన సాగు పద్ధతులను గురించి, మెళకువలను గురించి, జాగ్రత్తలను గురించి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం. గట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుగా ఇండ్లనే ప్రసారమవుతుంది. ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయాలటి కార్యక్రమంలో శనగ పంటలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు బి రఘుపతితో ముచ్చట. అదైనాక రైతు అంతరంగం శీర్షికన వరి సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన రైతు చుంచు శ్రీనివాస్తో ముచ్చట ప్రసారమవుతుంది. వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్. జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రత సొనాలలో 9.1 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఇక వచ్చే 24 గంటలల్లా వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రి వేళ చలి తీవ్రత పెరుగుతుంది. వేకువజామున పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నరు. ఇప్పుడొక ప్రకటన. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. మీరు వింటున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇది కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు శనగ పంటలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు బి రఘుపతితో ముచ్చటేంటారు. ముచ్చట పెట్టింది జి గంగామణి. శనగ యాసంగిలో ఆదిలాబాద్ ప్రాంతంలో సాగు చేస్తున్న ప్రధానమైన పంటల్లో ఈ శనగ ఒకటి. మరి ఈ పంటల్లో చీడపీడలు ఆశించినప్పుడు అవిటిని నివారించేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఈ ముచ్చట్లో ఇందాం. నమస్తే రఘుపతి గారు. ఈరోజు శనగ పంటను ఆశించే చీడపీడలు, తెగుళ్ళు మరియు వాటి నివారణ గురించి తెలియజేస్తున్నారు కదా. ముందుగా శనగ పంటకు అనువైన నేలల గురించి తెలపండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేడం, మన రాష్ట్రంలో శనగ పంటను యాసంగిలో ముఖ్య పంటగా పండిస్తుంటారు. సో ఈ పంటను మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 1,00,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు ముఖ్యంగా. సో ఈ శనగ పంటకు ముఖ్యమైన నేలలు తేమ బాగా పట్టి ఉంచే సారవంతమైన మధ్యస్థ మరియు నల్లరేగడి నేలలు అనుకూలం. ఈ శనగ పంటకు అనుకూలమైన సమయం మరియు విత్తన మోతాదు గురించి తెలియజేయండి. ఈ శనగ పంటకు అనుకూలమైన సమయం అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 30 వరకు అనుకూలం. లేని ఎడల ఇప్పుడు ఈ మన ఆదిలాబాద్ జిల్లాలో సోయా కోత అనేటువంటిది కొంచెం లేట్ అవుతూ ఉన్నది. సో ఈ కారణంగా సోయా కోసిన తర్వాతనే ఈ శనగ పంటను సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి రైతు మిత్రులు ఈ సమయంలో నవంబర్ మొదటి పక్షం వరకు కూడా విత్తుకోవడానికి అనుకూలం. సో అటువంటి అప్పుడు మనం విత్తన మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ మొదటి పక్షంలో వెళ్ళిన తర్వాత ఈ విత్తన మొత్తాన్ని పెంచుకున్నట్లయితే సరిపోతుంది. రైతులు విత్తనం వేసేటప్పుడు విత్తన శుద్ధి గురించి కూడా తెలియజేయండి. ఈ శనగ పంటలో ముఖ్యంగా మేడం ఈ విత్తన శుద్ధి అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ విత్తన శుద్ధి చేపట్టినట్లయితే మనకు శనగ పంటను ఆశించే తెగుళ్ళు మరియు చీడపీడలను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం ఈ విత్తన శుద్ధికి ముఖ్యంగా మనం మార్కెట్లో టెబుకోనజోల్ ప్లస్ ఫ్లూకోలరోజ్ అనేటువంటి మందు 2 ml 1 లీటర్ వాటర్కి కలిపి 1 kg విత్తనానికి మనం పట్టినట్లయితే, అదేవిధంగా మార్కెట్లో టెబుకోనజోల్ ప్లస్ జినేబ్ అనే మందు కూడా అవైలబుల్లో ఉంది. దీంతోపాటు థైరామ్ 3 గ్రాములు, క్యాప్టెన్ 3 గ్రాములు, వైటావాక్స్ పవర్ కూడా వాడి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనం శనగ పంటలో వచ్చే తెగుళ్లను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా విత్తే ముందు 100 కేజీల పశువుల ఎరువు మరియు 2 కేజీల ట్రైకోడర్మా విరిడే మరియు 9 కేజీల వేపపిండిని కలిపి వారం రోజులు బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం 100 కేజీల ట్రైకోడర్మా విరిడేగా తయారవుతుంది. ఈ 100 కేజీల ట్రైకోడర్మా విరిడేని 1 ఎకరం భూమిలో చల్లుకున్నట్లయితే మనకు వచ్చే తెగుళ్లను కూడా చాలా వరకు తగ్గించవచ్చు. శనగ పంట వేసిన తర్వాత ఆ పంటకి ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి తెలపండి. ముఖ్యంగా శనగ పంటను చూసుకున్నట్లయితే దీనిలో వచ్చే చీడపీడల కంటే తెగుళ్ళే ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది రైతు మిత్రులకు. ఈ విధంగా మనం శనగ పంటలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీడపీడలు ఈ శనగ పచ్చ పురుగు, అలాగే లద్దె పురుగు, రబ్బర్ పురుగులు, రసం పిల్చే పురుగు అయిన పెనుబంక ముఖ్యంగా ఆశిస్తూ ఉంటాయి. ఈ శనగ పుచ్చ పురుగు ముఖ్యంగా మొగ్గ, పూత మరియు పిందె దశలలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. శనగ పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఈ తల్లి పురుగు లేత చిగుళ్లపై, పూ ముగ్గులపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగుని గుడ్లను పెట్టి దీని యొక్క శరీరాన్ని లోపల చొప్పించి గింజలను తింటూ ఉంటుంది. పురుగు తిన్న కాయలు గుండ్రటి రంధ్రాలను కనిపిస్తాయి. వాటి నివారణ చర్యలు? ఆ నివారణ చర్యలు ముఖ్యంగా మనం శనగపుచ్చ పురుగుకి జీవరసాయన ఎరువులు కాకుండా మార్కెట్లో రసాయన ఎరువులు అయినటువంటి థర్డ్ కార్బ్ మరియు ప్రొఫెనోఫాక్స్ 1.5 ml ఫర్ లీటరు, అలాగే ఇమామెక్టిన్ బెంజేట్ 0.3 గ్రామ్ ఫర్ లీటరు, ఇదంతా మిశ్రమం 200 లీటర్ల వాటర్ 1 ఎకరానికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ పురుగు నివారణను చాలా వరకు తగ్గించవచ్చు. ఇప్పటి వరకు శనగ పంట ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యల గురించి తెలియజేశారు కదా. మరి శనగ పంటలో ఆశించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి తెలపండి. ఇది చాలా ముఖ్యం. మనం శనగ పంటలో చూసుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాను, తెగులు చాలా వరకు నష్టపరుస్తూ ఉంటాయి. ఈ తెగులలో చూసుకున్నట్లయితే ఎండు తెగులు, రైజోక్టోనియా ఎండు తెగులు, డ్రై రూట్ రాట్, అలాగే వేరుకుళ్ళు, ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు, ఇవి చాలా వరకు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీనికోసం నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రైతు సోదరులు చాలా వరకు ఈ తెగుళ్ళు రాకుండా మనం అరికట్టవచ్చు. ఈ తెగులలో రైజోక్టోనియా చూసుకున్నట్లయితే, ఎండు తెగులు చూసుకున్నట్లయితే ఈ తెగులు సాధారణంగా పూత మరియు కాయ సమయంలో కనిపిస్తుంది. అక్కడక్కడ ఆకులు వాలిపోయి మొక్క పైభాగం తలలు వాల్చును, లేదా మొక్క మొత్తంగా ఎండిపోతుంది. సో మొక్క చూసినట్లయితే వేర్లు నల్లగా మారి కుళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో ప్రధాన వేరు మాత్రమే కనిపిస్తుంది, మనకు పిల్ల వేర్లు ఉండవు. వేరు బాగా గిడసబారిపోతుంది. మనకు ఈ తెగులు అనేటువంటిది అంటే మనకు ఉన్న భూమి మరియు విత్తనం మీదనే ఆధారపడి ఈ తెగులు ముఖ్యంగా ఆశిస్తూ ఉంటుంది. ఇది భూమి ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు కూడా ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మేడం. ఈ తెగులను తట్టుకునే రకాలైనటువంటి JG11 రకం కొంతవరకు ఈ డ్రై రూట్ రాట్, ఈ రైజోక్టోనియా రాట్ను తట్టుకుంటుంది మేడం. తెగుల్లో వాటి నివారణ చర్యలు తెలపండి. నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మనం నాటివో మందును మనం స్ప్రే చేసుకున్నట్లయితే రైతు మిత్రులు ఈ రైజోక్టోనియా ఎండు తెగులను తట్టుకునే విధంగా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితేనే ఈ తెగులను చాలా వరకు మనం రాకుండా అరికట్టవచ్చు. మొదటి దశలోనే, అంటే మనం వేయక ముందే మొదటి దశలోనే విత్తన శుద్ధి, ఇదే విధంగా చూసుకున్నట్టు ట్రైకోడర్మా విరిడే ఇవి వేసుకున్నట్లయితే మనం చాలా వరకు ఈ తెగులు రాకుండా నివారించవచ్చు. ఇప్పుడు రైతులు శనగ పంటను వేసేవాళ్ళు ఏ రకం పంటను వేస్తే మంచిది? విత్తనం అనేది ఏ రకం ఉండాలి? రకాలు చూసుకున్నట్లయితే మన దేశవాళీ రకాలైనటువంటి JG11 ఈ రకం 100 నుంచి 105 రోజులలో కోతకు వస్తుంది. ఈ రకం వేసుకున్నట్లయితే దిగుబడి రైతులకి 8 నుంచి 10 క్వింటాల వరకు వస్తుంది. ఇది ముఖ్యంగా ఎండు తెగులు, ఇంతకుముందు చెప్పినట్లు ఎండు తెగులను తట్టుకుంటుంది మరియు లావు గింజ రకం. సో మనకు మార్కెట్లో మంచి లాభదాయకంగా ఉంటుంది రైతులకు. అదేవిధంగా JAKI 9218 అనే రకం కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. రైతులు దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా JG 130 130 అనేది కూడా
95 నుంచి 100 రోజులలో మనకు హార్వెస్టింగ్ కోతకు వస్తుంది. ఇదంతా మనకు ఈ 3 వెరైటీలు కూడా చూపించినట్టు రకాలు 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తాయి. ఇవి కూడా ఎండు తెగులను చాలా వరకు తట్టుకుంటాయి. అదేవిధంగా మనకు క్రాంతి అనేటువంటిది ICCV 37 అనే రకం కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉంది మ్యామ్. రైతులు శనగ పంటను వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అంటే అంతకుముందు వేరే పంట వేస్తారు కదా, దాని తర్వాత ఈ పంటను వేయడానికి మధ్యలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. కలుపు గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు సోదరులు ఈ సోయా చిక్కుడు అనేటువంటిది, సోయా చిక్కుడు పంట హార్వెస్టింగ్ కోత సమయంలో మిషనరీ ద్వారా హార్వెస్టింగ్ చేసినప్పుడు ఈ వయ్యారి భామ యొక్క గింజలు, మిగిలిన యొక్క కలుపు పంటల యొక్క విత్తనాలు భూమిలోనే పడి రైతు మిత్రులు గమనించగా, మరి దాన్ని మనకు మొదటి దశలో దున్ని వేయడం వల్ల దాని యొక్క గింజలు మళ్ళీ మొదలి శనగ పంటలో ఎక్కువగా కలుపు వచ్చే అవకాశం ఉంది. దీనిని ముఖ్యంగా రైతు సోదరులు మైండ్లో ఉంచుకొని, అంటే గమనించుకొని ముందు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే చాలా వరకు కలుపు రాకుండా మనం ఈ రబీ పంటలో, ఈ శనగలో ఈ కలుపు రాకుండా చూసుకోవచ్చు మేడం. ముందు జాగ్రత్తలు పాటించాలి అంటారు. ఇప్పటి వరకు శనగ పంటను ఆశించే చీడపీడలు, తెగుళ్ళు మరియు వాటి నివారణ గురించి రైతులకు చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పటిదాకా మీరు శనగ పంటలో ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ పరిశోధకులు బి రఘుపతితో ముచ్చటిన్నరు. గీ ముచ్చట పెట్టింది జి గంగామణి. अरे 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 अरे, क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का। उतला बोल रहा है? हाँ, पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? हाँ? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నది కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం. ఇయలటి రైతు అంతరంగంలో వరి సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన రైతు చుంచు శ్రీనివాస్ తన అనుభవాలను పంచుకుంటారు. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన చించు శ్రీనివాస్ గత 3 దశాబ్దాలుగా వరి పంటని సాగు చేస్తున్నారు. ఇందులోనే ఒక ఏడు సన్నపు రకం, మరో ఏడు దొడ్డు రకం, ఇట్లా వరి పంటని సాగు చేస్తూ దిగుబడులను సాధిస్తున్నారు. మరి ఈ వరి సాగులో 3 దశాబ్దాల వారి అనుభవాలను ఇప్పుడు వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. అయితే ఇప్పుడు చెప్పండి, మీరు దాదాపు 30 ఏళ్ల నుంచి ఒక వరి పంటనే సాగు చేస్తున్నారా? వేరే పంటలకు అయిపోలేదు, ఎందుకు? కోతుల బాధకు. కోతులు బాగానే ఏ పంట వెళ్ళినా కానీ కోతులు బాగానే ఉన్నాయి. ఇక వరి పంటనే వేస్తాం. ఇప్పుడు ఎంత ఉన్నది భూమి మీకు? నాకున్నది 3 ఎకరాలు. 3 ఎకరాలు ఇప్పుడు వరి వేస్తాం, వేరే కూరలకు పట్టుకుంటాం. ఇక ఈ పంట కూడా బాగా వెళ్తలేదు ఈ నడుమ, వర్షాలు చేయబట్టి తక్కువ పంట వెళ్తుంది. పెట్టుబడి కూడా లాస్ అవుతున్నాం. అయితే ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల నుంచి వరి పంటనే పండిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడు వానలు కొంచెం ఎక్కువైనాయి, పంట దిగుబడులు తగ్గిపోయినాయి, పంట కూడా కొంచెం నుక్సాన్ అయింది. ఇప్పుడు మీరు వ్యవసాయం శురు చేసిన తొలి నాళ్ళల్లో కూడా ఇదే వరే సాగు చేసిండు కదా, అప్పుడు ఎట్లా ఎగుమతులు చేస్తుంటుంది, ఎట్లా దిగుబడులు వస్తుండే, అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉండే పంటది? అప్పుడు వ్యవసాయం ఎట్లా బట్టి దున్నుతుంటుంది, ఖర్చులు తక్కువ వస్తుండే. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు అయినాయి, ఈ వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక అందులో కూడా లాగు బాగా ఉంటలేవు, ఇక దిగుబడి తక్కువ వస్తుంది. ఇక లాస్ అవుతున్నాం రైతులు. మీరు సాగు చేసే రకం వరి ఏ రకం వరి? దొడ్డు వరి, సన్న వరి వేస్తాం, సగం వేస్తాం. ఇప్పుడు ఈ వరి నాటు వేయక ముందు నారు పెంపకం నుంచి చెప్పండి, ఏమేమి ఎగుమతులు చేసుకుంటూ వస్తారు? నారు వెలుకుతాం, నారు వెలికినాక మళ్ళీ 7 నెలల రోజులకు నాటేస్తాం. అదే మంది అడుగు మంది వేస్తాం, మళ్ళీ కొడతాం, మందు మందు కొడతాం. ఏ కొట్టినా కానీ అంతే వేస్తున్నాయి పంట.
ఎక్కువ అయితే వస్తలేవు, దిగుబడి అయితే వస్తలేదు అంతే. ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నారు కదా, దిగుబడి విషయంలో తక్కువ ఎక్కువలు అవుతా ఉన్నాయి కదా, ఎందుకు అనేది ఏమన్నా కారణం గమనించిండ్రా? ఎందుకు దిగుబడి తక్కువ? పురుగు బాగా వస్తుంది, ఈ వర్షాలు ఎప్పుడు మందులు కొట్టని ఆయన వెళ్తలేవు, మందులు అవి చేయబట్టి వర్షాలు చేయబట్టి బాగా నష్టపోతున్నాం. అయితే ఇప్పుడు నారాలక కంటే ముందు అడుగు మందులు వేసుడు, కొంచెం నారుమడిని కూడా శుద్ధి చేసి ఇట్లా చేస్తారు కదా, అట్లా ఏమన్నా చేస్తారా మీరు? ఇక గది నారుకు మందు కొడతాం, పురుగు మందు అది ఇది కొడతాం, కానీ నాటేసినాక కూడా కొట్టుడే, ఎంత కొట్టినా కానీ అంతే వస్తున్నాయి, అంతే ఉన్నది. మరి నీళ్ళ సవలత ఎట్లా అంటే మొత్తం వాన మీదనే ఆధారపడా లేకపోతే? బాయిలు ఉన్నాయి, ఇక బాయిలు ఉన్నాయి, చెరువు కూడా దగ్గరనే ఉన్నది. వర్షాలకు నీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ రోగాలే బాగా వస్తున్నాయి, వాటితోనే ప్రాబ్లం అవుతుంది. ఏం రోగాలు గుర్తించిండ్రు మరి? వీటిని తక్కువ చేసేందుకు ఏమి ఇకమతులు చేసిండ్రు? ఇక మాత్రం గవే, ఇక మేము కోవట్లు అడిగితే గవే మందులు, ఈ మందు కొట్టుడు ఆ మందు కొట్టు అని చెప్పుడు, ఇక వాళ్ళు ఇచ్చిన మందులు మేము కొట్టుడు, ఇక అంతే ఉన్నాయి. ఏం రోగాలు కనిపించినాయి మీకు ఇలా వరిలో? పురుగు బాగా వస్తుంది, ఇక వర్షాలు పడి అంత అడ్డం పడుతున్నాయి పొలాలన్నీ, అదే పంట ఇక తక్కువ వెళ్తుంది, బాగా తక్కువ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ వరి ఒకటే వేస్తున్నారు కదా, మరి ఒకే పంట ఒకే సీరు వేసుకుంటా పోతే దిగుబడి తక్కువ అవుతుంది, కొంచెం పంట మార్పిడి కూడా వేస్తే భూమికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది, అట్లాగే పంట దిగుబడులు కూడా పెరుగుతాయి అంటారు కదా. బాగా మాకు ఏం చేయొచ్చు, ఏం చేయరాదు, పత్తులు వేయరాదు, ఏమైనా కూరగాయలు పెట్టుకుందామని కోతులు దక్కనయ్యాయి, కోతులతో ఇబ్బంది బాగున్నది. ఎట్లా మరి ఈ కోతులు రాకుండా వీటి నుంచి పంటని కాపాడడానికి ఏమన్నా వేస్తున్నారా? ఈ కోతులు ఎట్లా తీసుకపోతేనే పంట ఏమన్నా వేయచ్చు, కోతులు ఉంటే మాత్రం పంట నడది, ఇవన్నీ కొనుక్కుండే కూరగాయలు అవి అన్నీ కొనుక్కుండే. కోతులు లేకపోతే కోతులు ఎలా కొడితే అన్ని పంటలు వెళ్తాయి మాకు, కూరగాయలైనా ఏమైనా కానీ వెళ్తాయి. అయితే ఇప్పుడు ఈ కోతులు ఇంతగానం సతాయిస్తున్నాయి, పంటని ఖరాబ్ చేస్తున్నాయి కదా, మరి ఈ అడవి అధికారులకు ఎప్పుడన్నా ఫిర్యాదు చేసిండ్రా? చేసినాము, వాళ్ళకు ఫారెస్ట్లకు కూడా చేస్తే మేమేం చేయాలని వాళ్ళు అంటారు, మా పందులు మేము రాకుండా చూస్తాం కనుక కోతులకు మేమేం చేయాలి అని ఫారెస్ట్ వాళ్ళు అంటారు. అంటే ఇటు పందుల సమస్య కూడా ఉన్నదా? పందులు కూడా ఉన్నాయి, పందులు కూడా బాగానే వస్తాయి, పందులు కోతులు, ఆ పందులు ఇంత దొక్కుడు అవి ఇవి బాగానే అవుతాయి. అయితే ఇప్పుడు ఇందులో ఈ పందులు ఇట్లా రాకుండా ఏం చేస్తారు? ఈ పందులు రాకుండా అంటే పందులకు పండుగ అయితే పోతాం, కానీ కోతులకైతే బాగా ఇబ్బంది ఉన్నది కదా, పందుల కంటే కానీ రాత్రి పండుగ పోవుడే, కోతులు అయితే బాగా ఇబ్బంది చేస్తున్నాయి. కోతులు పోతే మాకు ఏవైనా పసుపైనా, ఏమైనా పత్తులైనా, కూరగాయలైనా ఏవైనా కానీ వెళ్తాయి. అయితే ఇప్పుడు ఈ మీ భూములు ఉన్నాయి కదా, ఒక వరి పంటకే అనుకూలమా లేక ఇంకా వేరే ఏమైనా పంటలు తీస్తే కూడా ఈ భూమి అనుకూలంగానే ఉన్నది? ఏమైనా తీయచ్చా పంటలు? కోతులు లేకపోతే తీయచ్చు, వేరే పంట కూడా తీయచ్చు, దోసకాయలు తీయచ్చు, బీరకాయలు తీయచ్చు, టమాటా తీయచ్చు, అన్ని తీయచ్చు కోతులు లేకపోతే. మక్క వండి అన్ని తిరలా వండుతాయి కోతులు లేకపోతే. ఈ 10-15 ఏళ్ళ వస్తుంది కోతులు చేయబట్టి ఏది లేదు, అన్ని పొలాలే చేస్తాను. ఇంతకు ముందు ఎట్లా ఉండే మీరు వ్యవసాయంలోకి వచ్చిన తొలి రోజుల్లో? లేకముందు కూరగాయలు వెళ్ళినాయి, దోసకాయలైనా బీరకాయలైనా టమాటా అయినా అన్ని వండించినాం, ఏ కోతులు అయినా వస్తుంది ఏవి లేవు, ఇదే వరి పంట అంతే సంగతి, ఏం లేదు. ఇప్పుడు ఈ ఒకటే వరి పంట అయితే ఇప్పుడు వానాకాలం ఏ రకం వేస్తారు? ఇప్పుడు యాసంగి అంటే ఎండాకాలం పంట ఏ రకం వేస్తారు? దొడ్డు, ఈ వర్షాకాలం సన్నపు రకం ఎక్కువ వేస్తాం, వేసంగి అన్ని దొడ్డు ఇక. ఎందుకు అట్లా మరి? ఇక వేసంగి సన్నపు రావు కదా, జల్లి వాటర్తో ప్రాబ్లం అవుతాయి కదా అని దొడ్డు చేస్తాం, దొడ్డుకి తొందర వస్తాయి కదా అవి వేస్తాం, దొడ్డు వేస్తాం. ఇప్పుడు దేనికి మంచి ధర ఉన్నది, దొడ్డు రకంకా సన్నం రకంకా? ఇక సన్న రకానికి ఎక్కువ ఉన్నది రేటు, దొడ్డు రకానికి తక్కువ ఉన్నది. ఎక్కువ అన్నా కానీ ఇక నీడు మెట్టలు లేవు, తక్కువనే ఉన్నాయి. ఇక దొడ్డు రకం 2300 ఈ సన్నపు 2800 అంటారు, అది కూడా తక్కువనే. 3000 పెట్టినా ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఈ పంటల గురించి. అయితే ఇప్పుడు ఈ మార్కెట్కు సంబంధించి ఇప్పుడు పంట వేసిన నుంచి నారాలకి నుంచి పంట దిగుబడి వచ్చేదాకా పంటను కాపాడుకున్నాడు ఒక ఎత్తు, వచ్చిన దిగుబడుల్ని మార్కెట్కి తీసుకుపోయి అమ్ముడు ఇంకొక ఎత్తు. అయితే ఇప్పుడు ఈ మార్కెట్ పరంగా ఎట్లాంటి సవలతులు ఉన్నాయి మీకు? అట్లా మార్కెట్ వాళ్ళు అడ్లే వాళ్ళు పెట్టే రేటు తక్కువగా కొంట పోతాండ్రు, అన్న రేట్ అయితే పెడతలేరు, ఇక వాళ్ళు అన్న రేటు మేము ఇచ్చుడు అవుతుంది. అయితే ఎట్లా మీరు మార్కెట్కు తీసుకుపోయి మీరే ఇచ్చేస్తారా లేదా వాళ్ళ ఏడికి కళ్ళాల దగ్గరికి వచ్చి తీసుకొని వస్తారు, కొమ్మట్ల ఏడికి వస్తారు, మార్కెట్కి మేము పోతలేం కానీ వాళ్ళు వచ్చి కొంట పోతారు. ఎట్లా ఏం తేమ శాతంకి సంబంధించి ఇప్పుడు ఎంత వస్తున్నది మీరు పండించింది, ఎంత ఉండాలని నిబంధనలు చెప్తున్నాయి? మేము పండించినాక 30 క్వింటాలు అయితే వెళ్ళాలి, ఇప్పుడు అంతా వెళ్తలేవు, 20 క్వింటాలు కూడా వెళ్తలేవు, 15 క్వింటాలు 18 క్వింటాలు ఇట్లా వెళ్తున్నాయి. ఇక్కడైతే బాగా ఇంకంతా కూడా లేవు, తక్కువనే ఉన్నాయి వర్షాలు చేయబట్టి వెళ్తలేవు, ఇక్కడ వెళ్తలేవు. ఈ పత్తిలో కానీ సోయాలో కానీ తేమ అనేది ఒకటి బాగా చూస్తున్నారు కదా, మరి ఈ వరిలో కూడా అట్లనే ఏమన్నా ఉంటుంది? తేమ ఎంత ఉంటే మంచిది, ఎంత ఉండాలంటున్నారు? దిగుబడి 30 క్వింటాలు ఉండాలి, ఎకరానికి 30 క్వింటాలు వెళ్తే రైతు ఏమన్నా అది అవుతాడు. ఇక 16 క్వింటాలు 15 క్వింటాలు వెళ్తే రైతుకి ఏముంటుంది, ఆ పెట్టుబడి మందం కూడా వస్తలేవు. అయితే ఇప్పుడు మీరు ఈ కళ్ళంలలో ఎండబెడుతున్నారు కదా, దేనికోసం? అంటే ఉల్లారటానికి పచ్చి ఉంటాయి కదా, ఉల్లారతో తీసుకుంటామని అంటారు, ఉల్లార పెడితేనే మేము తీసుకుంటాం, పచ్చి మేము తీసుకోమన్న వాళ్ళు ఉల్లార వస్తున్నాం అంతే. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఉల్లారాలంటే? 10 రోజులు, వారం 10 రోజులు అవుతుంది.
ఇప్పుడు కోసే వారం అవుతుంది. ఇక కొన్ని కుప్పపోతాను. ఇంకా 5 రోజులు అయితే మొత్తం పడతాయి. 10-15 రోజులలో కుప్ప పడతాయి ఉల్లార వసుడు. అంటే ఇప్పుడు మొత్తం ఇది ఇప్పుడు మీరు ఈ 3 ఎకరాలే కాకుండా కొంత కౌలు తీసుకొని కూడా అలా చేస్తున్నారు కదా, ఈ 3తో పాటు మీరు కౌలు తీసుకున్న మొత్తం కూడా వరి వేసిండ్రా? మొత్తం వరి వేసినాం. అంతా కలిపి ఎంత వెళ్ళింది మరి? తక్కువనే వెళ్తున్నాయి, బాగా తక్కువ వెళ్తున్నాయి. అట్లయినా 12 క్వింటాలు 15 క్వింటాలు అంతకు ఎక్కువ లేవు. ఇక 10 క్వింటాలు ఇంకొకరికి ఈ వర్షాలు 10 క్వింటాలు అయితే వెళ్తున్నాయి. ఇక అంతకు ఎక్కువ అయితే వెళ్తాయి. అయితే ఇప్పుడు మీకు వెళ్తున్న పంట దిగుబడిని బట్టి ఎంత ధర ఉంటే కొంత లాభం అవుతుంది రైతుకు? ఇప్పుడు ఎంత ధర? 3,000 ఉంటే కొద్ది రైతుకు మంచి లాభం ఉంటుంది. ఇక 2,800 2,600 అనబట్టి ఇక బాగా అందులో పెట్టుబడి కూడా వెళ్తలేవు. ఇప్పుడు అంత నష్టం అవుతుంది. ఇప్పుడు కూలీల్ని పెట్టి చేస్తారా, మిషన్లతో చేస్తారా? ఇప్పుడు పంట కోసుడు కానీ దీన్ని సైన్ మిషన్ బురద ఉంటాయి కదా, సైన్ మిషన్కి దానికి 3,500 గంటకు, అదో గంటన్నర అవుతుంది ఎకరానికి. ఇక దానికి 4,000 5,000 అటే పోతాయి. ఇక అట్లా వచ్చిన కైకిలో పెడితే అవి అవుతాయి బాగానే. ఇట్లా దాదాపు 30 ఏళ్ల నుంచి ఒక వరి పంటని సాగు చేసుకుంటూ వస్తున్నారు కదా, మరి ఇలా ఎట్లా అనిపిస్తున్నారు? మీ కోతలు లేకముందు వేసినాము తోట, బీరకాయలు, టమాటాలు అవన్నీ వేసినాం. ఇప్పుడు కోతలు వచ్చిన ముందు ఏం లేవు, వరి పంటనే ఇస్తాను. అంటే వరికి ఎక్క నుక్సాన్ చేయదా కోతులు? వరికి చేస్తాయి కానీ ఇక కొద్దిగా అంతగానం చెయ్యి. బీరకాయలు టమాటాలు అయితే కొనిపోతాయి. వరి కూడా నష్టం చేస్తున్నాయి, అవి కూడా చేస్తున్నాయి. కానీ ఇక కూరగాయలు ఏమో తెంపుకొని నాశనం చేస్తాయి. అవి కొద్దిగా కింద అటు ఇటు వాడ పెడుతున్నాయి. వరి కూడా నష్టం చేస్తున్నాయి అవి కూడా కోతులు. అంటే వేరే పంటలతో పోల్చుకొని చూస్తే వరిలో కొంచెం తక్కువ నష్టం అవుతుంది, వేరే అదే కూరగాయలు అవి అయితే మొత్తానికి నష్టం అవుతుంది. నష్టం అవుతుంది, అవి మొత్తం పోతాయి అన్నట్టు. వరి ఏమో కొద్దిగా అలా కొద్దిగా తక్కువ. అయితే ఇప్పుడు మీరు తీసినదంతా కూడా ఆనాకాలంలో వేసిన వరే కదా? వర్షాకాలం వేసిన వరి. మళ్ళీ ఇప్పుడు యాసంగిల రబీ ఎప్పుడు షురు చేస్తున్నారు? వరి అలుకుతారా? మళ్ళీ నారే అలుకుతాం. మళ్ళీ అడ్లు తెచ్చి మళ్ళీ వరి అలికి మళ్ళీ నాటేస్తాం. అయితే వడ్లు ఇప్పుడు మీరు విత్తనం కోసం మీరు పండించిన దాంట్లోకి వెళ్ళి ఉంచుతారా, లేకపోతే విత్తనం కొనుక్కొచ్చి నారు పెంపకం చేసి అలుకుతారు? కొనుక్కొచ్చి అలుకుతాం. అయితే ఇప్పుడు నారు విత్తనాలు అల్లిన తర్వాత నారు పెంపకం కాతందుకు ఎన్ని రోజులు వస్తుంది? నారు పెంపకం చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుని కావాలంటే 4 రోజులు కావాలి. 4 రోజులలో నాటేస్తాం. నారు పెంపకం అప్పుడు ఎట్లా చేస్తారు? ఇక నారు నానబోస్తాం, మొలక కలుపుతాం. ఇక దానికి ఒకసారి మందు కొడతాం పెరగటానికి. 4 రోజులలో నాటేయచ్చు. అయితే ఇప్పుడు ఈ నాట్లు వేసేందుకు కూడా ఇప్పుడు కొన్ని మిషన్లు వచ్చినాయి కదా, మిషన్లతో నాట్లు వేస్తారా, లేకపోతే కూలీల్ని పెట్టి వేస్తారా? కూలీలతోనే. ఇక మాకు రాలే ఆ మిషన్లు, ఇక మేము చూడలే కూడా. అవి కూలీలతోనే వేస్తాం. అయితే ఇప్పుడు ఈ నారాలు కదందుకు కూలీలకు ఎట్లా ధర ఎత్త అవుతుంది? కూలీలకు నాటేసేటోళ్ళకి 500, ఒక మనిషికి 500, మొగళ్ళకు 1000 నార్మల్స్టోళ్ళకు. అంటే ఒక్క రోజుకు 500. ఎకరానికంటే 12 మంది ఎత్తారు. 12 5 6,000 రూపాయలు వాళ్ళకి పోతాయి. అక్కడ ట్రాక్టర్ల కిరాయి అవి బాగానే పోతాయి, కేజీలు అవి. అయితే ఇప్పుడు దాదాపు రైతు పడ్డ కష్టము, వెళ్తున్న దిగుబడి వీటిని చూసుకుంటే ఏమన్నా ఫాయిదా అవుతుందా? ఫాయిదా ఏం లేదు. ఏంటంటే రికమెండ్ లేకుండా చేసుకున్నాడే అంతే. ఫాయిదా అన్నది ఏం ఉంటలేదు. అటుగా రికమెండ్ లేకుండా చేసుకున్నాడు. శ్రీనివాస్ గారు గత 30 ఏళ్లుగా వరి పంటని సాగు చేస్తూ ఇందులో ఆటుపోట్లని అధిగమిస్తూ అయినా కూడా అదే స్ఫూర్తితో వరి పంటనే ముందుకు సాగుతున్నారు. సరే, ఈయోడన్నా మీకు కాలం కలిసి రాలా, మంచి దిగుబడులు రాలా, మంచి ఆదాయం రావాలని కోరుకుంటా. మీ అనుభవాల్ని ఇట్లా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వరి సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన రైతు చుంచు శ్రీనివాస్తో ముచ్చటైనరు. గీ ముచ్చట పెట్టింది కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.